చూద్దాం. తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఇవాళ వైసీపీ చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరుతానంటూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో తాడిపత్రిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉండే కానీ కారణాలన్నా చెప్పాలి. ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం లేదా అదని చెప్పండి. లేదు అని తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఇవాళ వైసీపీ చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ కార్యక్రమానికి బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్లి తీరుతానంటూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో తాడిపత్రిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితిని వివరాలు సురేష్ అందిస్తారు. ఉండే కానీ కారణాలన్నా చెప్పాలి. ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం లేదా అదని చెప్పండి. లేదు అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మిపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తాడిపత్రిలో వైసీపీ చేపట్టిన చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో కార్యక్రమానికి హాజరవుతున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని స్వగ్రామం తిమ్మిపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి వెళ్లడానికి వీల్లేదు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నందున తిమ్మిపల్లి నుంచి వెళ్లడానికి వీలేనంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున తిమ్మంపల్లి చేరుకున్నారు. గృహ నిర్బంధం నోటీసులు కూడా జారీ చేశారు. తాడిపత్రిలో శాంతి భద్రతల దృష్ట్యా మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రి పట్టణంలోకి అనుమతించడం లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్ళినట్లయితే తాడిపత్రిలో ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఇటు తాడిపత్రిలోనూ ఏదైతే ఎల్లనూరు మండలం తిమ్మంపల్లిలోనూ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించాయి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను ఇప్పటికే కాలంగా తాడిపత్రి పట్టణానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒకవైపు కోర్టు కూడా హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పుడు పోలీసులు తరచుగా తన వైసీపీ పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదంటూ కూడా పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదాన్ని దిగారు. అయితే పోలీసులు మాత్రం తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందనే తాము అంగీకరించడం లేదు. ఖచ్చితంగా మరోసారి తాడిపత్రి పట్టణంలో వెళ్లేందుకు తాము పూర్తి స్థాయిలో అనుమతిస్తామంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం వైసీపీ చేపట్టిన కార్యక్రమానికి తాను ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంది. తాడిపత్రి ఎటువంటి పరిస్థితులను వెళ్లి తీర్చారంటూ కూడా పోలీసులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదాన్ని దిగారు. వాహనంలోనే కూర్చున్నారు. తాను ఎటువంటి పరిస్థితులను తాడిపత్రి వెళ్లాల్సిందే అంటూ కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఎటువంటి పరిస్థితులను తాడిపత్రి వెళ్లేందుకు తాము అంగీకరించేది లేదంటూ కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించారు. తిమ్మంపల్లి నుంచి కూడా బయటకు వెళ్లకుండా వందలాదిగా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధం నోటీసులు జారీ చేసి ఇంట్లోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు తాడిపత్రి వైపు వస్తున్న వైసీపీ కార్యకర్తలు రావడం సందర్భం కూడా ఎలాంటి ఘర్షణలు చెలరేకుండా కూడా తాడిపత్రి పట్టణంలోనూ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే వైసీపీ కార్యక్రమం చేపడుతున్న మార్కెట్ సమీపంలో వైసీపీ చేపట్టిన కార్యక్రమం సమీపంలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. విజయచంద్రిక, ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడున్నారు? హౌస్ అరెస్ట్ చేశారా లేకపోతే పోలీసుల అదుపులో ఉన్నారా? ప్రస్తుతం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలోనే ఉన్నారు. పోలీసులు ఇప్పటికే గృహ నిర్బంధం నోటీసులు కూడా జారీ చేశారు. ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. శాంతి భద్రతల దృష్ట్యా తాము తాడిపత్రికి అనుమతించలేదంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రి వెళ్లాల్సిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు మాత్రం దీనికి అంగీకరించలేదు. తాడిపత్రిలో ఘర్షణ చెలరేగే అవకాశం ఉందన్న టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగే అవకాశం ఉందన్న మేము పోలీసులు అంగీకరించే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రి వెళ్తానంటూ పట్టుబడుతున్నారు. దీంతో ఒకవైపు పోలీసులు మరోవైపు వైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తాడిపత్రి వెళ్తానంటే పోలీసులు మాత్రం
అంగీకరించలేదంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం తిమ్మంపల్లిలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు చంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ.